మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అందరూ చెప్తున్నారు. అసలేంటి ఈ కథ? దీని వెనకాల ఎన్నో ఆశలు, వీటితో పాటు ఎన్నో సందేహాలు. ఇది జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? చెప్పేవారెవరు? ఇలాంటి పుస్తకాలు చదివినప్పుడు చాలా బాగుంటాయి, కానీ ఆచరణలో ఏవి కనిపించవు. ఇప్పుడు ఎలా? దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడని కొందరు, లేడని కొందరు. లేడనే వారికి ఈ సమాధానం ఒకటే. ఐఏఎస్ అనే జాబ్ ఉందా? అది సాధించాలంటే ఎంత తపన, కృషి, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు కదా. ఐఏఎస్గా తయారైన వారిని అడగండి, కష్టం అర్థమవుతుంది, ఎంత గొప్పగా వారు కలగన్నారో. మరి దేవుని కొరకు ఎవరు ఎప్పుడు ఎంత కష్టపడ్డారు? లేడనే వారిని ఒక్కసారి చెప్పమనండి. ఏనాడైనా కనీసం ఊహించారా? కాబట్టి మీ జీవితం మీ చేతుల్లో ఎలా? దాని మీద కసరత్తు చేయండి, అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు అలా ఎందుకు చెప్పారు? ఊహించండి, కలలు కనండి, అవన్నీ మీ ముందు ఎలా వ్యక్తమవుతాయో మీరే చూడండి. ఇదంతా మీ మైండ్ చేసే మ్యాజిక్. మీ మైండ్ మీకు మార్గదర్శి. నమ్మండి, ఇదే నిజం. నిరాశ, నిస్పృహలు తీరని కోరికల వల్ల ఏర్పడతాయి. మీరు ఆలస్యాలు, కష్టాల గురించి వాపోతూ కూర్చుంటే మీ ఇన్నర్ మైండ్ తదనుగుణంగా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. దీనివల్ల మీ మంచిని మీరే అడ్డుకుంటున్నారు. ఇప్పుడు మీరు మీ సమస్య సుఖాంతమైనట్టు, సరైన పరిష్కారం దొరికినట్టు ఊహించండి, అది సాధించినట్టు ఊహించండి. అలా అనుభూతి చెందిన మనస్సు ద్వారా మీ ఇన్నర్ మైండ్ అది అంగీకరించి అది జరిగేలా చేస్తుంది. ప్రతి క్షణం చెప్పండి, ఐ కెన్, ఐ హ్యావ్. ఒకసారి మీ బాల్యాన్ని ఊహించండి. మీరు ఎలా జీవించారో, మీకేది చేయాలనిపిస్తే అది చేశారు. మీరు అనుకున్నవన్నీ దాదాపు మీ మొండితనంతో తెచ్చేసుకున్నారు. ఎవరి మాట వినలేదు. మరిప్పుడు మీ మనసులకి రంగులు పూసుకుని బతుకుతున్నారు. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచే మన పెద్దలు భయం అంటే ఏంటో, పిరికితనం అంటే ఏంటో నేర్పారు. అది చెయ్యొద్దు, ఇటు వెళ్ళొద్దు. ఇలా మన పురాణాలు, మన కథలు మనల్ని కన్ఫ్యూజ్ చేశాయి. మహాభారతం తీసుకుంటే మనకు ధర్మం, కపటం, రాజకీయం ఇవన్నీ ఎదురవుతాయి. మన జీవితానికి దేన్ని అన్వయించుకోవాలో అర్థం కాదు. ఒకసారి ధర్మమే గొప్పదనిపిస్తుంది, ఒక సమస్య నుండి బయటపడటానికి కపటమే గొప్పదనిపిస్తుంది. కాబట్టి బాల్యంలో ఉన్నప్పుడు మనకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, స్వచ్ఛంగా ఉన్నాం. ఇప్పుడు మాత్రం బురదలో ఉన్నాం. వీటన్నిటి నుండి బయటపడండి. మీరేం చేయాలో, మీకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోండి. మీరు ప్రతిరోజు చెప్పుకోండి, ఐఎమ్ ద గ్రేట్, ఐఎమ్ ద గ్రేట్, ఐఎమ్ ద కింగ్. రాజు ఎవరి మాట వినడు, విశ్వం చెప్పిందే చేస్తాడు. విశ్వానికి అనుకూలంగా ఉన్నవాడే ఈ చరిత్ర పుటల్లో ప్రసిద్ధికెక్కాడు. విననివాడు కొట్టుకుపోయాడు. సరిగ్గా అర్థం చేసుకోలేని మన ఆలోచనలను ఒక క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. దీనికి ధ్యానం ఒక్కటే మార్గం. దీనివల్ల మీ మనసుకి విపరీతమైన ఆలోచనల తాకిడి నుండి విముక్తి జరిగి ఒక సరైన మార్గంలో మీరు మీ జీవితాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. అప్పుడు మీ మనసుకు, శరీరానికి మధ్య ఎలాంటి ఘర్షణ లేకుండా రెండూ కలిసి అన్యోన్యత సంతరించుకోవటానికి ధ్యానం తోడ్పడుతుంది. అవి రెండూ ఏకమైనప్పుడు మీలో తెలియని అనుభూతి కలుగుతుంది. ఈ అనుభూతిలోంచి పుట్టిన గొప్ప గొప్ప ఆలోచనలకు కర్తవు నీవే. ప్రతి ఆలోచనకు బాధ్యుడువు నీవే. ఈ సృష్టిలో సమస్తము నీవే. నీవే సమస్తము అయినప్పుడు వేరే ఆలోచనలతో నీకు పని లేదు. ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. దీన్ని గుర్తించి మీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోండి. ఈ భూప్రపంచంలో ఏ జీవికి లేని జ్ఞానం మనిషికి ఇవ్వబడింది. మన మెదడు ఆలోచన సెకనికి 38,000 ట్రిలియన్ అఫర్మేషన్స్ని చేస్తుంది. ప్రపంచంలోని సూపర్ పవర్ కంప్యూటర్ 0.002 అఫర్మేషన్స్ చేస్తుంది. మన కాన్షియస్ మైండ్తో చూడటం, వినటం లాంటివి. మరి సబ్ కాన్షియస్ మైండ్తో కనురెప్పలు ఆడించడం, శ్వాస తీసుకోవడం లాంటివి చేస్తున్నాం. ఇంత వ్యవస్థ మన శరీరంలో జరుగుతున్నా మనం మనది కానట్లు ఒక ప్లాన్ లేకుండా మన జీవితాన్ని గడిపేస్తున్నాం. జీవితాన్ని ఒక సక్రమమైన మార్గంలో పెట్టి ఉన్నతమైన జీవితాన్ని మీరు ముందుగా ఒక ప్లాన్ ప్రకారం తీసుకుపోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు నుంచైనా గట్టి సంకల్పం చేయండి. మీరేం కావాలనుకుంటున్నారో ప్రతి క్షణం మీ సంకల్పంపై దృష్టి పెట్టండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు దారి చూపుతుంది. అసలు భయం అంటే ఏంటి? మీరు అనుమతిస్తేనే భయం, ఆందోళన మీ జీవితాన్ని ఆక్రమిస్తాయి.
జీవితం నుండి వాటిని తుడిచిపెట్టే శక్తి మీకుంది. మీ జీవితాన్ని మార్చివేసే సామర్థ్యం, బలం మీలో ఉన్నాయి. ప్రార్థన, ధ్యానం, మీ ఆధ్యాత్మిక జీవితంపై నమ్మకం, భగవంతుని మీద విశ్వాసం, వీటితో మీరు మీలోని భయాన్ని, ఇతర ఆందోళనల్ని జయించవచ్చు. చైతన్య స్థితిలోని మీ మనస్సులోని మీరు సానుకూల ఆలోచనల్ని నింపినట్లయితే సమస్యలు ఎదురైనప్పుడు మీ ఉపచేతన మీకు సానుకూలంగా ప్రతిస్పందిస్తుంది. మరింత సంతోషకరమైన, మరింత ప్రశాంతతతో కూడుకున్న, మరిన్ని కానుకలిచ్చే జీవితం కోసం, మీకోసం అది చక్కని పరిష్కారాలని వెతికి పెడుతుంది. మీ జీవితంలోని గొప్ప సంఘటనలు జరిగినప్పుడు ఎంత సంతోషపడతారో ఒక పేపర్పై రాసి పెట్టుకోండి. ఎందుకు సంతోషపడుతున్నారు, కారణాలు ఏమిటి ఆలోచించండి. ఆనందంగా గడపడానికి మీకు అనుకూల పరిస్థితులు ఏమిటి, ఇలా దీని కొరకు వీలైనంత చక్కటి పరిస్థితులను కల్పించుకోండి. ప్రతిరోజు ఉదయం మీరు ఆనందంగా ఉండటానికి ఏం చేయాలో ఊహించండి. దానికి సంబంధించిన ఊహ తాలూకు విషయాల్ని పదే పదే మననం చేయండి. దీనివల్ల మీరు మీ జీవితంలో, ఇతరుల జీవితంలో కూడా సంతోషాన్ని నింపగలరు. దెబ్బ తగలడానికి, ఏడవడానికి ఎంత సమయం పడుతుంది? ఒక్క క్షణం. అంతే సమయం మనం ఆనందపడడానికి కూడా పడుతుంది. కానీ మనం చిన్నప్పటి నుంచి ఆందోళనలు, భయాలు అలవాటు పడటం వల్ల ఆనందం, సంతోషం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. మన ఆనందకరమైన జీవితాన్ని మనమే తయారు చేసుకోవాలి. మన కోసం, మన ఆనందం కోసం సంతోషంగా బ్రతకాలి. ప్రయత్నించండి, మీ జీవితం ఆనందమయమవుతుంది. మీ జీవితంలోకి తొంగి చూసినప్పుడు మీరు సాధించిన దానికంటే ఇతరులు సాధించినది ఎక్కువగా కనిపిస్తుంది. అయినంత మాత్రాన మీరు నిరాశ చెందవద్దు. ఇంకా చాలా సమయం ఉంది. గొప్ప గొప్ప వాళ్ళందరూ వారి చివరి సమయాల్లో చాలా అద్భుతాలు సృష్టించారు. ఈ క్షణం నుంచి మీరు ఆలోచించండి, మీరేం చేయగలరని ఆలోచించినప్పుడే ఆ యూనివర్స్ మీకు దారి చూపుతుంది. ఏది చేయకుండా నా వయసు అయిపోయింది అనుకుంటే మీ జీవితానికి అర్థం లేకుండా పోతుంది. ఎస్, ఐ డూ సంథింగ్ అనుకున్నప్పుడు దారి కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. అతి క్లిష్టమైన సమస్యలను మీరు మీ జీవితంలో ఎన్నో సులువుగా పరిష్కరించిన రోజులు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు నిరాశ పడిపోతున్నాం? మంచి రోజులు, నక్షత్రాలు లెక్క పెడుతూ కూర్చోకండి. ఇప్పుడే, ఈ క్షణమే మొదలు పెట్టండి. మీరు మొదట తలెత్తుకొని మీ వైపే చూడాలి. చిన్న చిన్న విషయాలు మనకెన్నో నేర్పుతాయి. మనం వాటిని పట్టించుకోం. ఒకసారి ఆలోచించండి. ఎన్నో సంఘటనల ద్వారా మీరు ఎంతో నేర్చుకున్నారు. మీ మనసు లోతుల్లోకి వెళ్ళినప్పుడు మీకు ప్రతిదీ అర్థమవుతుంది. మీరు బైక్ నడుపుతున్నప్పుడు మీకు ఫోన్ వస్తే మొబైల్ని మీ చెవికి, భుజానికి మధ్య ఇరికించి బైక్ నడుపుతారు. ఇప్పుడు మీరు ఫోన్ మాట్లాడుతూ ఎదుటివారికి సమాధానాలు ఇస్తున్నారు. మరి బైక్ ఎవరు నడుపుతున్నారు? స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బ్రేక్ ఎవరు వేస్తున్నారు? ఎంత ట్రాఫిక్ ఉన్నా చాకచక్యంగా బైక్ దూసుకుపోతుంది. మలుపులన్నీ చక్కగా క్రాస్ చేస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? మీరు మాత్రం ఫోన్ మాట్లాడుతున్నారు, సమాధానాలు ఇస్తున్నారు. అది ఎవరంటే మీలో ఇంకొక మనిషి. అదే మీ ఇన్నర్ మైండ్. దానికి అన్నీ అలవాటైపోయాయి. మీ ప్రమేయం లేకుండానే అన్నీ తనే చేస్తుంది. అలాగే మీ యొక్క ఉన్నతికి మీరు గొప్ప గొప్ప ఆలోచనలతో దాన్ని నింపండి. మిగతావన్నీ అది చేసుకుపోతుంది. నాతో కాదు, లేదు, పోదు, చేయలేను ఈ మాటలు దాంతో చెప్పకండి. అందుకే ఎన్నోసార్లు చెప్పాను, మీరు చెప్పండి ఐ కెన్, ఐ హ్యావ్ అని. నేను ఏదైనా చేయగలను, నాకు ఎంతో ఉంది. ఈ మాటలు పదే పదే చెప్పండి. అది వాటిని గ్రహిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచంలో నేను ఏదైనా సాధించగలను అని. మీరు తదేకంగా ఆలోచించినప్పుడే మీరు ఏదైనా సాధించగలరు. మీరు ఏదో సాధించడానికి మనిషి రూపంలో ఇక్కడ జన్మ తీసుకున్నారు. ఈ జన్మ వృధా పోరాదు. ప్రయత్నించండి, మీరేం చేయగలరు. అప్పుడే యూనివర్స్ అనేది మీకు అవకాశాలను ఇస్తూ ఉంటుంది. మీ ఆలోచనలు మంచిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ చుట్టూ పరిస్థితులన్నీ మంచిగానే మారిపోతాయి. యూనివర్స్ దానికి అనుగుణంగా పరిస్థితులను క్రియేట్ చేస్తుంది. తప్పక గుర్తుంచుకోండి, మీరు ఏమైతే ఆలోచిస్తున్నారో ఆ పరిస్థితులే మీ ముందుకు వస్తూ ఉంటాయి. సాధన చేస్తూ ఉంటేనే మీకు అనుభవాలు కలుగుతాయి, ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.